ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఉదయ్ ఆస్ట్రో వేదాకి స్వాగతం. ఈరోజు గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు. గురు పౌర్ణమి వ్యాసుని జన్మదినం. అందువలనే ఈ రోజుని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వ్యాస మహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. నిజానికి ఇది ఒక పదవి. ప్రతి ద్వాపర యుగములోనూ ఒకసారి వ్యాసుడు ఉద్భవిస్తాడు. ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలోని 28వ యుగంలో. ఇంతవరకు వ్యాసపీఠాన్ని అధిరోహించిన వ్యాసుల పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా స్వయంభువ, ప్రజాపతి, ఉసన, బృహస్పతి, సవిత, పృథ్వువు, ఇంద్ర, వశిష్ఠ, సారస్వత, త్రిధామ, త్రివృష, భరద్వాజ, అంతరిక్షక, ధర్ముడు, త్రయారుణ, ధనుంజయుడు, కృతంజయుడు, సంజయ, భరద్వాజ, గౌతమ, ఉత్తముడు, వాజస్రవ, సోమసుష్మాయన, రుక్షుడు, శక్తి, పరాశరుడు, జాతూకర్ణి, అలాగే ఆఖరిగా ప్రస్తుత వ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయనుడు వేదాలను 4 భాగాలుగా విభజించడం చేత వేదవ్యాసునిగా పిలువబడుచున్నారు. వేదాలతో పాటు పంచమ వేదమైన మహాభారతం, భాగవతం మరియు అష్టాదశ పురాణాలు రచించారు. ఈ గ్రంథాలను సూత మహామునికి అందజేసి ప్రచారం చేయమని చెప్పారు. వేదవ్యాసుడు మానవజాతి మొత్తానికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు. అందుకే ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథి అయిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడే గురు పౌర్ణమిగా జరుపుకోవడం ఆచారమైనది. వేదవ్యాసుల వారు స్వయంగా విష్ణుస్వరూపం. అందుకే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని విష్ణు సహస్రనామంలో చెప్పబడ్డది. అందుకే ఆయన్ను అపరనారాయణుడు అని కూడా పిలుస్తారు. పుట్టగానే చేతిలో కమండలము, దండము చేతపట్టి తపస్సు చేసుకోవడానికి తల్లి అనుమతితో వెళ్ళినవాడు వేదవ్యాసుడు. ఇటువంటి విశిష్ట పర్వదినమున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి సత్కరించి వారి ఆశీర్వచనములు తీసుకోవలెను. ఈరోజు హయగ్రీవ స్వామి, వికనసముని, దక్షిణామూర్తి వంటి ఏ గురువుకైనా అష్టోత్తరములతో పూజలు చేసి శనగల మాలను ధరింపచేసిన విశేష ఫలితములు లభించును. అదే విధముగా బ్రాహ్మణులకు శక్తి కొలది వస్త్రము, శనగలు, దక్షిణతో కూడిన తాంబూలము దానముగా ఇవ్వడం చేత విశేష గురు అనుగ్రహం ఇవాళ లభించును. జ్ఞానప్రదాతలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. గంటని కొట్టడం మర్చిపోకండి.